దావోస్ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ ఏం చెప్తారా, ఏం తెస్తారా అని అందరూ చాలా ఆతృతతో ఎదురు చూశారు. అయితే ఒక పాజిటివ్ ఇమేజ్ క్రియేట్ చేయగలిగారా అనేది ఒకటి. ఇక బాబు గారి కెట్టని వాళ్ళు లేదంటే వైసీపీ చేసే ప్రచారం పక్కన పెడతాం కాసేపు. ఎందుకంటే ఖచ్చితంగా రక్తహస్తాలతో తిరిగి వచ్చారు. ఎటువంటి ఎంఓయూలు కుదుర్చుకోలేదు. చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో ఇది ఒక అతిపెద్ద రిమార్క్ అనేది మాట. అది పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ గురించి, అలాగే అమరావతి రాజధానికి సంబంధించి, భవిష్యత్తులో ఉన్న అవకాశాలకు సంబంధించి, అలాగే విశాఖ నగరానికి సంబంధించి ప్రస్తుతం ఐటీ రంగం విస్తరణ విశాఖ లాంటి మహానగరంలో ఎలా సాధ్యమవుతుందని ఈ విషయంలో మాత్రం ఆంధ్రప్రదేశ్కి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేయడంలో ఎంతవరకు సక్సెస్ అయ్యారు అనేది ఇక్కడ చాలా కీలకంగా చర్చించుకోవాల్సిన అంశం. ఎందుకంటే ఓకే, ఒప్పందాలు అయితే కుదరలేదు, కానీ కాగ్నిజెంట్ వాళ్ళతో మాట్లాడినా, లేదంటే మైక్రోసాఫ్ట్ మాట్లాడినా, లేదంటే గూగుల్ క్లౌడ్ విస్తరించాలి అని చెప్పి వాళ్ళతో చర్చించిన, ఏది ఏమైనా ఒక అంతర్జాతీయ వేదిక మీద ఆంధ్రప్రదేశ్ గురించి, లేదంటే ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఫెసిలిటీస్ గురించి, అమరావతి రాజధాని లాంటిది పూర్తిగా అమరావతి లాంటి ఒక మహానగరం ఒక రూపాంతరం చెందిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎలాంటి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది అనేది ఒకటి. అలాగే ఆయన విజన్ ఏదైతే ఉందో 2047 2047 ఆ విజన్కు సంబంధించి దేశ విదేశాలకు సంబంధించిన పారిశ్రామిక దిగ్గజాలతో, అలాగే ఐటీ దిగ్గజాలతో చర్చించడం అనేది ఇక్కడ మేజర్ ఇష్యూ. అది ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు, అలాగే కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా ఉన్నాయి కాబట్టి అది బాబు గారికి సాధ్యమైంది అనేది ఒక వెర్షన్. అలాగే ఆ వేదిక మీద ఐటీ రంగానికి సంబంధించి ఐటీ శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ కూడా ఉండడం, అలాగే అమరావతి రాజధానిలో అనుకూల అంశాలు, మెగా సిటీ విశాఖలో ఐటీ పరంగా విస్తరణకు సంబంధించి ఎన్ని మార్గాలు ఉన్నాయి అనేది కూడా దావోస్ టూర్లో ఏపీ ప్రభుత్వం అయితే ఒక కృషి అయితే చేసింది. అది ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది అనేది. ఒప్పందాలు అయితే పెద్దగా ఏం జరగలేదు, కానీ కాకపోతే అంటే ఆంధ్రప్రదేశ్ని అక్కడ నిలబెట్టడం, ఆ వేదిక మీద భవిష్యత్తులో ఒక అద్భుత మహానగరంగా అమరావతి తీర్చిదిద్దబోతున్నా అని చెప్పడం. అంటే పారిశ్రామిక రంగం ఇమీడియట్గా ఇప్పుడు పరుగులు పెట్టకపోయినా ఇంకొక దశలో అయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా మాత్రం అక్కడ ఆంధ్రప్రదేశ్ గురించి చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు చర్చించారు దేశ విదేశాల ప్రతినిధులతో అనేది అయితే ప్రధానంగా జరుగుతున్న చర్చ.